హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలనే భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజు అయితే మన ఛానల్లో శనగపప్పు, మిల్ మేకర్, టమాటో ఈ కూర అయితే వండుకుందాం. ఈ కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి వండాలి, ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. ఇప్పుడైతే ఈ శనగపప్పు అయితే ఒక 2 గంటలు నానబెట్టాలి. మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి, మనందరికి తెలిసిందే. ఈ టమాటో కడుక్కొని కడిగి చేసుకోవాలి. ఈ అల్లము, ఈ ఎల్లిపాయలు ఇవి ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఉల్లిగడ్డ కడిగి చేసుకోవాలి. ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉన్నాయి, మీకు చూపించుకుంటా వేస్తా. కూర అయితే వండుదాం. ఇప్పుడు ఈ అల్లము ఎల్లుల్లి అయితే ఇట్లా దంచుకోవాలి. టమాటా అయితే కడిగి చేసుకున్న టమాటా కాడలు ఇట్లా ఉంటాయి కదా, ఈ తొడిమేలు అయితే ఇట్లా కడిగేసుకొని పడేసుకోవాలి. ఇవి అయితే వేసుకోవద్దు కూరలో. ఇంత కూర వండుతుంది ఏందనుకుంటారా? ఈరోజు ఏంటంటే ఈరోజు మా బిల్డింగు పెయింటింగ్ వేస్తారు. పెయింటర్లు వేసే వాళ్ళకైతే, పెయింటింగ్ వేసే వాళ్ళకైతే ఈరోజు లంచ్ పెట్టాలి. అందుకే ఈ కూర అయితే ఎక్కువ వండుతున్నా. ఇదిగో ఇన్ని టమాటాలు కోసిన, ఇంకా ఈ మిల్ మేకర్ అయినా శనగపప్పు అయినా ఏదైనా ఎక్కువనే తీసుకున్నా ఎక్కువనే వండుతున్నా. ఎందుకంటే ఇంకా వాళ్ళు 6, ఇంకా మేము అంతా దాదాపు 10 మందికి కావాలి. అందుకే వండుతాను ఈ కూర అయితే ఈరోజు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం. మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళు చేసుకొని, ఇవి మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో వేసుకుందాం. నీళ్ళు వేడి చేసి మిల్ మేకర్ అయితే ఈ నీళ్ళల్లో వేసిన, ఇవి కొద్దిసేపు అయితే కొంచెము ఇవి నానుతాయి. నానినాయంటే కొంచెం లావుగా అవుతాయి. చూసారు కదా, చిన్నగా ఉండే కదా, ఇట్లా లావుగా అయితే మనందరికీ తెలిసిందే. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఇప్పుడు వంట చేసే పిల్లలైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తాన్నా. ఇవైతే ఇప్పుడు పక్కకు తీసుకుందాము. చల్లగా కావాలి కదా. నేను వండే కూర కొంచెం ఎక్కువనే కాబట్టి కొంచెము ఈ కుక్కర్ అయితే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడైతే నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఎందుకంటే 2 గరిటెలు అయింది మనం కూర వేసుకునే గరిటెతో. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు ఇట్లా దంచి వేసుకోవాలి. నేను ఎందుకంటే ఈ కూర అయితే చికెన్ లాగా వండుదామని అనుకుంటున్నా. అందుకే ఆవాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోలేదు ఏమి తాలింపుకు. ఇంకా ఇదిగో కొంచెం బగారాకు పువ్వు, మసాలాలు మాత్రం ఏం వేస్తలేను. ఎందుకంటే కొంచెం చికెన్ టేస్ట్గా వండుదామని వండుతాను ఈ కూర. కొంచెం కలుపుకొని ఈ ఎల్లుల్లి, ఈ ఎల్లిపాయలు దంచి వేసుకున్నాం కదా, ఇది కొంచెం కలుపుకున్నాక పల్లి నూనె కాబట్టి కొంచెం నురుగొస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె కూడా కొంచెం వేడి అయిందంటే నురుగు పోద్ది. కొంచెం వేడి కాలేదు ఎక్కువ, అందుకే నురుగు వచ్చింది. ఇప్పుడు మనం దంచుకున్న అల్లము, ఎల్లుల్లి ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను కొంచెం ఇప్పుడు వండే కూర ఎక్కువనే కదా, అందుకే కొంచెం ఎక్కువనే వేసిన. కొంచెం ఇది ఉల్లిపాయ అంతా మంచిగా గోలాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఒక 4-5 సార్లు అయితే మంచిగా నీళ్ళు వేసి కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి ఎక్కడో ఎండలా వేస్తారు వాళ్ళు తయారు చేసినప్పుడు. ఇవి ఇప్పుడు ఇట్లా పిండి నీళ్ళల్లో కొంచెం నీళ్ళు లేకుండా ఇట్లా పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ కొద్దిసేపు అయితే ఈ నూనెలో మంచిగా కొద్దిగా గోలాలి. కొద్దిసేపు మంచిగా నూనెలో గోలితే మంచి టేస్ట్గా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు చికెన్ పీసుల్లాగా మంచిగా టేస్ట్గా ఉంటాయి.
ఈ ఒక 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఇప్పుడు ఈ శనగపప్పు మళ్ళీ ఒకసారి మంచిగా మనం నానబెట్టుకునేటప్పుడు 2 సార్లు నీళ్ళు వేసి కడుక్కొని మళ్ళీ కూడా ఈ నీళ్ళు పంపుకొని మళ్ళీ ఒకసారి అయితే నీళ్ళు వేసుకొని మంచిగా కడుక్కొని ఈ శనగపప్పు కూడా ఈ మిల్ మేకర్ కొద్దిసేపు గోలినాక శనగపప్పు వేసుకోవాలి. పెసరపప్పు అయితే ఫస్టే తాలింపు వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం వేగాలి, వస్తుంది కాబట్టి. శనగపప్పు అయితే ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు, ఇట్లా మిల్ మేకర్ కొంచెం గోలినాక వేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా కొద్దిసేపు మంచిగా ఈ నూనెలో మంచిగా గోలాలి. ఇట్లా కొద్దిసేపు అయితే ఇట్లా గోలితే సరిపోద్ది నూనెలో. ఈ శనగపప్పు ఎక్కువసేపు గోలద్దు, గోలితే గట్టిగా అయిపోద్ది, ఎందుకంటే చక్కగా ఉడకదు. మనం ఎందుకంటే ఉడకాలనే మనం పప్పునైనా ఉడకబెట్టి పప్పునైనా నానబెట్టుకొని వండుకుంటాము. ఇది ఎక్కువసేపు నూనెలా గోలిందంటే చక్కగా ఉడకదు, గట్టి పడుతుంది. అందుకే పెసరపప్పునైతే ఎక్కువసేపు నూనెలో వేపుకోవచ్చు, కానీ శనగపప్పునైతే వేపుకోవద్దు. ఇప్పుడు ఇట్లా వేగినాక ఈ టమాటా వేసుకోవాలి. నేను ఇవి టమాటా ఒక 3/4 కేజీ అవుతాయి, ఎందుకంటే శనగపప్పు 1 కప్పు, ఈ మిల్ మేకర్ 1 కప్పు వేసిన కదా, ఇంత టమాటా వేయవలసిందే. వేసినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అంత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా టమాటా అంతా మెత్తగా కావాలి, మెత్తబడాలి. టమాటా మెత్తబడ్డప్పుడే కూర మంచిగా తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం మెత్తబడంగానే ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాము. కారం అయితే 1 గరిట, 1 సగం గరిట వేద్దాం సరిపోద్ది, ఎందుకంటే కూర ఎక్కువ కాబట్టి పడుతుంది. ఈ కూరకైతే 1 గరిటెన్నర కారం అయితే పడుతుంది వేసిన. అంతా కలుపుకోవాలి ఒకసారి, ఎందుకంటే టమాటా పుల్లగానే ఉంది అందుకే వేసిన. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ వేసిన, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే ఈ స్పూన్ అయితే పెద్దగా ఉంది. ఒకసారి అయితే ఇదంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటా అంతా ఇట్లా ఉడకాలి మెత్తగా. ఉడికినాక ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే టమాటా ఉడకక ముందు అయితే నీళ్ళు వేసుకోవద్దు, ఎందుకంటే ఉడకదు టమాటా, మళ్ళీ ఉడకదు కాబట్టి. ఇట్లా అయినాక మంచిగా ఇట్లా దగ్గరికి వచ్చినాక టమాటా అంతా ఇట్లా మెత్తబడ్డాక ఒక్కసారి ఇట్లా కలుపుకొని కొన్ని అయితే 1 సగం గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి, ఎందుకంటే శనగపప్పు వేసినాం కదా, శనగపప్పు ఉడకాలి కాబట్టి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికితే ఈ శనగపప్పు కూడా ఉడుకుతుంది, నానిందే కాబట్టి కొద్దిసేపు అయితే ఉడకనియాలి. ఇప్పుడు అన్నీ వేసి మసాలా పట్టిన ఈ ధనియాల పొడి, అన్ని మసాలాలు వేసి పట్టిన ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. కొంచెం ఘాటుగానే ఉంటుంది, అందుకే కొంచెమే వేసిన. ఇప్పుడు కొంచెము చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా, ఎందుకంటే చికెన్ లాగా ఉండాలంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే చికెన్ లాగా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది, ఎందుకంటే చికెన్ లాగా. చికెన్ అంటే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, అట్నే వస్తుంది, నోట్లో నీళ్ళు కూడా ఊరుతున్నాయి. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఇట్లా ఉడికినాక కొంచెం మనం పోసుకున్న నూనె ఇట్లా పైకి తేలినాక ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇట్లా కలుపుకున్నాక కొంచెం అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు అయితే ఉడకనియాలి. ఉడికినప్పుడే కొత్తిమీర టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు అయితే ఇట్లా కలుపుకొని ఉడకనిద్దాం. ఇది ఈ టమాటా శనగపప్పు మిల్ మేకరు కూర
చికెన్ లాగా వండిన కూర అయితే అయిపోయింది. ఇట్లా వండితేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. మీరు ఇంతవరకు అయితే ఇట్లా ఈ కాంబినేషన్ అయితే వండుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే వండుకొని చూడండి. శనగపప్పు, మిల్ మేకర్, టమాటో ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుందండి. చూసారు కదా, కొంచెం ఇంత వేసుకుంటే అన్నం అయితే సరిపోని తినచ్చు, అంత కమ్మగా ఉంటుంది. టమాటో అయితే మెత్తగా ఉడకనియాలి, ఉడికినప్పుడే మంచి టేస్ట్గా ఇట్లా గ్రేవీ లాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేయండి, చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు ఈ కూర మాత్రం వండుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుండి వీడియో చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎప్పుడేమి వేసి వండినా, ఎట్లా వండినా అన్నది మీకు తెలుస్తుంది. ఇట్లా పడితేనే ఈ కూర అయితే మంచిగా కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మరి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి తొందరగా, ఎందుకంటే వాళ్ళు కూడా వండుకుంటారు. ఇది ఎవరన్నా మనకు ఎక్కువ ఇంట్లో చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎక్కువ వచ్చిర్రనుకోండి, ఎక్కువ మంది వచ్చిండ్రనుకోండి, వస్తే ఈ కూర అయితే వండండి. చికెన్ టైంకు లేకుంటే సేమ్ చికెన్ లాగా ఉంటుంది. అన్నం బాగా వేయండి, వేసి అయితే ఈ కూర వండి పెట్టండి. ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తింటారు. వచ్చిన చుట్టాలైనా తెలిసిన వాళ్ళైనా, ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా, చాలా మంది ఉన్న ఇంట్లోనైనా, కుటుంబం పెద్ద కుటుంబం అయినా ఇట్లా వండుకోండి. ఇంకా అన్నం బాగా వేసుకొని తినండి. తింటేనైతే సేమ్ చికెన్ తిన్న ఫీలింగే కలుగుతుంది, చికెన్ లాగానే ఉంటుంది. చూసారు కదా, ఇట్లయితే ఉంటుంది. మరి నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇట్లా చికెన్ లాగా ఈ మిల్ మేకర్ టమాటో అయితే వండుకోండి. ఎందుకంటే అందరు కూడా తినరు కదా చికెన్ మటను, తినని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇట్లా వండుకొని అయితే అన్నం బాగా వేసుకోండి, ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కూర అయితే చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా మంచి టేస్ట్గా ఉంటుంది. దేనికైనా తినొచ్చు. ఇదైతే దేనితోటైనా తినొచ్చు. చూసారు కదా, ఇట్లా అయితే ఉంటుంది. పిల్లలకైతే ఈ మిల్ మేకర్ అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మంచిగా చికెన్ లాగానే ఉంటాయి సేమ్, అందుకే ఇష్టంగా తింటారు. మరి ఈ కూర మీ అందరికీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే నచ్చితేనే, నచ్చకుంటే చేయకండి. మీకు నచ్చితే చేయండి, సరేనా? మీకు నచ్చితేనే ఇట్లా వండుకోండి, నేను చెప్పిందని కాదు. ఎందుకంటే నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇంత మంచిగా ఉన్నాక ఎందుకు నచ్చుతుంది? కాకుంటే కొంచెం గ్రేవీ లాగా పెట్టుకోండి ఇట్లా, ఎందుకంటే ఎండాకాలం కదా, లూజ్గా మంచిగా తినచ్చు. బాయ్ అండి, మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.